హాయ్ వివాస్. ప్రణయ్ని అమృత వాళ్ళ నాన్న చంపించాడని కదా చెప్తుంది. అసలు వీరి ప్రేమకు ముందు, వీరు పెళ్లి చేసుకోక ముందు, అంటే అమృత 9వ తరగతిలో ఉన్నప్పుడు ప్రణయ్ కూడా 9వ తరగతి చదువుతున్నారు. ఒకరోజు వీళ్ళిద్దరూ ఒక పార్కులో ఒక చోట రహస్యంగా ఒక విధంగా ఉన్నప్పుడు అమృత తండ్రి చూడడం జరిగింది. ఇద్దరిని చూశాడు. వెంటనే అమృతాన్ని చిన్నగా మందలించి ఇంటికి తొడుకొచ్చేశాడు. మళ్ళీ ప్రణయ్ ఏమో తన పాటికి తను వెళ్ళిపోయాడు. తర్వాత అమృతాని స్కూల్ మానిపించడం కూడా జరిగిందంట. దాంతో స్టాప్ చేసేసాడు. ఆ స్కూలే వద్దనుకొని మానిపించేశాడు. ఎందుకంటే ఇలా జరిగింది మా అమ్మాయి. కానీ ఆ రోజు ఈ ఎవరైతే ఈ అమృత తండ్రి ఉన్నాడో ఆ మారుతీరావు గారు ఆ రోజు ఇద్దరిని ఏకాంతంలో చూశాడు. అరే ఏంటి మా అమ్మాయి ఇలా, వాడెందుకు మా అమ్మాయితో ఇలా చేశాడు. ఆ రోజే ఆ పిల్లాన్ని కొట్టచ్చు, తిట్టచ్చు, తర్వాత ఏదైనా చేపించవచ్చు. కానీ ఆయన మెచ్యూరిటీగా ఆలోచించాడు. ఈ వయసులో చిన్నపిల్లల మధ్య ఆకర్షణ సహజం. నా బిడ్డ ఎలాంటి తప్పు చేస్తుందో అవతల నా బిడ్డ వయసున్న వ్యక్తి కూడా అలాంటి తప్పు చేస్తున్నాడు, వాడికి తెలియదు, ఈ అమ్మాయికి తెలియదు అని ఒక మెచ్యూర్గా ఆలోచించి ఆ అబ్బాయికి ప్రణయ్కి ఎటువంటి హాని చేయకుండా తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు ఏదైనా చేయాలనుకుంటే అప్పుడైనా ఏదైనా చేయించవచ్చు కదా, సమస్య కాదు. ఓర్పు వహించాడు, వద్దనుకున్నాడు. ఎందుకంటే తన ఎలాగైతే అమృత తన బిడ్డ అనుకున్నాడు, అవతల వ్యక్తి కూడా ఇంకొక తండ్రికి బిడ్డ, నా బిడ్డ లాంటి వాడే అనుకొని ఫీల్ అయ్యాడు. కాబట్టి నా బిడ్డ వయసున్న వాడే కాబట్టి ఆయన ఏమనుకున్నా వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ప్రణయ్ ఏంటో ఆశ్చర్యంగానో కోఇన్సిడెన్సో తెలియదు కానీ అమృత చాలా ఏళ్ళ తర్వాత ఏదో బీటెక్ కాలేజీలో చేరింది. సేమ్ కాలేజీలో ప్రణయ్ కూడా చేరాడు. ఎలా చేరాడో అర్థం కావట్లేదు. ఎంత కోఇన్సిడెన్స్ ఎలా జరిగిందో అనేది ఆ భగవంతుడికి తెలియాలి. తర్వాత వీళ్ళ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించింది. తర్వాత తెలిసిన విషయం, ఇద్దరు ప్రేమించుకున్నారు. తర్వాత లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారు. అంటే మారుతీరావుకి ఇష్టం లేదు ఈ పెళ్ళి, అంతటితో స్టాప్ అయిపోవాలి. తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే, నిజంగా ఇవన్నీ వార్తా కథనం ఆధారంగా చెప్తున్నాను, సొంత విషయాలు కాదు. ఏ క్యాస్ట్ ఫీలింగ్ నాకు లేదు. తర్వాత ప్రణయ్ ఏం చేశాడు, ఫేస్బుక్లో అమ్మాయితో పాటలు, డ్యూయెట్లు అంటే పాటలు, హగ్ చేసుకోవడం, కిస్సు పెట్టడం, ఇలాంటి వీడియోస్ క్లిప్లుగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా సోషల్ మీడియా అంటే అమృత ఫేస్బుక్ అనేది వారి బంధువులకి, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి ఫాదర్కి కూడా కాంటాక్ట్ ఉంటుంది. చాలామంది బంధువులకి షేర్ చేయడం, మేము ఈ విధంగా ఫలానా పార్కులో ఉన్నాం, ఫలానా చోటు ఉన్నాం, ఇలాంటివన్నీ చాలా అశ్లీలమైన, కొద్దిగా ఎబ్బెట్టుగా ఉండేది విధంగా డ్రెస్సులు వేసుకోవడం, అంటే బైక్లో చెట్టపట్టాలు వేసుకొని తిరగడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అప్పటికి నా ఒపీనియన్ ఏమంటే మారుతిగా ఓర్చుకొని ఉన్నాడు. అప్పటికి ఏం చేయలేదు, ఏం అనలేదు. తర్వాత పెళ్లి కూడా గ్రాండ్గా చేసుకున్నారు కూడా. అప్పటికి ఆయన ఎవరినైనా రౌడీని పిలిపించు, పోలీసులను పిలిపించి, అమ్మాయికి మెచ్యూర్ కాలేదు పాపం. కావాలంటే ముందే కట్ చేయొచ్చు, మెచ్యూర్ కాలేదు. అప్పటికే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది, పెళ్లికి ముందే అయ్యింది. మెచ్యూర్ కానీ వయసు, మెచ్యూర్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నా వీళ్ళు వెయిట్ చేశారంటే ఎవరు పెద్దలు సలహా ఇవ్వడం మేరకు ప్రణయ్ అమృత ఏదో ఒక 6 months ఎంతో మెచ్యూర్ అయితే తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. అంతకు ముందు కూడా మారుతిరావుకి అవకాశం ఉంది. కానీ ఏమి తన కూతురి బాధని, తనకి ఇష్టం లేకున్నా కూతురు మనసును అర్థం చేసుకొని చూసి చూడనట్టు వదిలేశాడు. అంతటి అయిపోవాలి కదా. కానీ వీళ్ళు అంత తాగలేదు. ఈ ప్రణయ్ అనే అబ్బాయి అంటే ఆ వయసు తెలిసి తెలియని వయసు ఏమో మనం అనకూడదు, విమర్శించే వయసు కాదు. చెట్టపట్టాలు వేసుకోవడం, కొన్ని బ్యానర్స్ కట్టడం, విపరీతమైన ఒక సినిమాలు చూస్తుంటాం మనం. ఎవరైనా డబ్బున్న అమ్మాయి హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి తండ్రిని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, అంటే టీజింగ్ చేయడం, ఇలాంటి మనం సినిమాలు చూస్తుంటాం. పాత సినిమాల్లో, ఈ మధ్య వచ్చిన కొత్త సినిమాల్లో, ఇవన్నీ సినిమాలకు సంబంధించిన విషయాలు. ఎంత ఒక సామాన్యమైన నిజంగా రియాలిటీలో ఆలోచిస్తే తండ్రికి ఎంత బాధ ఉంటుంది. అప్పటికే నా బిడ్డ నన్ను కాదని ఇంకో వ్యక్తితో వెళ్ళిపోయిందని ఆయన ఎంతో బాధలో ఉంటే, ఈ ప్రణయ్ అనే అబ్బాయి ఇలా సోషల్ మీడియాలో చాలా అశ్లీలమైన వీడియోస్ చూసాం, మనం అందరూ చూసుంటారు. ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్మెంట్ అంటే పోనీ పర్వాలేదు వదిలేద్దాం, అగ్గు చేసుకుని కిస్సు పెట్టుకునేట్టు ఏదో డైలాగులు ఇలాంటివన్నీ చేయడమే కాకుండా ఇంకా చాలామంది ఈ అమృత తన బంధువుల ఇంటికి ప్రణయ్ని కూడా తీసుకెళ్తుంది కదా. అప్పుడు ఈ అబ్బాయి రమ్మని చెప్పు, వాళ్ళ తాత త్వరలో బిడ్డ పుట్టిపోతున్నాడు, పప్పన్న తినేసి మమ్మని చెప్పి ఇలా అనేవాడంట. నేను వెళ్ళలేదు, సోషల్ మీడియాలో ఇవన్నీ నేను విన్నాను. అంటే జరిగి ఉండొచ్చు, జరగలేదని చెప్పలేం కానీ ఇప్పుడు నేను పొగరాదు. ఇలాంటి రకరకాలుగా విధాలుగా కామెంట్లు చేయడం, మారుతిరావు పైన విధంగా ఉండేవాడని, ఇలాంటి టార్చర్ భరించలేక, ఇక తట్టుకోలేక అప్పటికి చాలా మీడియేటింగ్ చేశాడు.
అమ్మ ఆల్వేస్ వెల్కమ్, నువ్వు వచ్చేసేయి, అబ్బాయి నాకు నచ్చలేదని మారుతీరావు చాలా విధాలుగా ప్రయత్నించాడు కూడా. ఈయన ఎంత మంచిగా మర్యాదగా ప్రయత్నించాడు, వాళ్ళనేం బెదిరించలేదు, ఏం చేయలేదు. వీళ్ళు ఇటువైపు నుంచి చాలా ర్యాగింగ్ చేసే విధంగా, టీజింగ్ చేసే విధంగా ప్రవర్తించడం జరిగిందంట. ఈయన ప్రయత్నాలు చేశాడంట. ఇలా ఇద్దరికి సెట్ కాలేదు. సరే, మారుతీరావు ఇంతకు వదులుకున్నాడు, ఒక పెళ్ళి అయిపోయింది, నాకేం సంబంధం లేదని ఇంట్లో ఆయన గమ్మున పనుకున్నాడు. కానీ రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు కట్టడం, ఫేస్బుక్లో బెట్టింగ్ వీడియోస్ పెట్టడం, ఏ విధంగా చేసి ఏదో ఒక తండ్రిగా ఆలోచించాడు, సమాజంలో ఒక పౌరుడిగా ఆలోచించాడు ఆ రోజు. ఏదో ఎందుకంటే ఈ కాలం ఎలా ఉందంటే పరిస్థితులు, కొద్దిమంది చూసుంటాం వెంటనే రియాక్ట్ అయిపోతారు. 9వ తరగతిలోనే వీళ్ళిద్దరూ ఒక చోట కలుసుకున్నప్పుడు మారుతీరావు మనస్తత్వం మంచిది కాబట్టి ఆ రోజు అబ్బాయిని ఏం చేయలేదు అని నా అభిప్రాయం. అదే కొన్ని ప్రాంతాల్లో చాలా సంప్రదాయాలకి, పరువుకి చాలా గట్టిగా ఎక్కువ విలువిచ్చేవారు. అలాంటి వారి అమృత తండ్రి అయి ఉంటే ప్రణయ్ని ఆ రోజు ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. ఖచ్చితంగా ప్రణయ్నే కదా, అమృతాన్ని కూడా ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో, రాయలసీమ, కడప, కొన్ని ఏరియాస్లో ప్రాణం కన్నా బిడ్డల కన్నా పరువుకి ఎక్కువ విలువిచ్చేవారు, అంత ఉండేది. కానీ మారుతీరావు సాఫ్ట్గా ఆలోచించాడు, మంచి మనసుతో ఆలోచించాడు. సో ఏదో జరిగిపోయింది. ప్రణయ్ని కాస్త ఆలోచించి ఉంటే సరిపోయిండేది. ప్రణయ్ని చంపడం కరెక్ట్ కాదు. కానీ మారుతీరావు విషయంలో మారుతీరావు తలుచుకుంటే ఇంత హత్య జరిగిన తర్వాత కూడా ఆయనకుండే డబ్బు పలుకుబడితో 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇచ్చిన ఒక లాయర్ని మాట్లాడుకొని ఎవరైతే ఆ అబ్బాయిని చంపేశారు వాళ్ళకి నువ్వు ఒప్పుకో, నీకు 2 కోట్లు ఇస్తానని చెప్పి, నా పేరు తేవద్దని చెప్పి ఏది చేసుకోవచ్చు ఆయన. కానీ తన కూతురు అమృత చేదరించుకుంటుందని ప్రతిరోజు వీడియోలు ఆ విధంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడు. సో అంటే ఇక్కడ ఒక తండ్రిగా ఆయన ఫెయిల్యూర్ అయ్యారనే బాధ ఆయనలో ఎక్కువైపోయింది. అయితే తన కూతురిని తన చేతులతో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తనకు కావాల్సిన అన్నీ కొనిచ్చి, కావలసిన కారు కొనిచ్చి, కావలసిన ఎడ్యుకేషన్ ఇప్పించి, ఎన్నో చేసి నా కోసం నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోకుండా నన్ను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుని మళ్ళీ నన్నే రివర్స్లో తిడుతుంది అనే బాధ ఆయనలో ఎక్కువైపోయింది. సో ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను బతకొద్దని అనుకున్నాడు మారుతీరావు గారు, చనిపోయాడు. సో ఇది ఎటువంటి కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి ఒపీనియన్, ఇది జస్ట్ నా అభిప్రాయం. జరుగుతున్నదంతా చూస్తూ నా అభిప్రాయాన్ని తెలియజేశాను. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఉంటాను.